ఓకే. సింధు నాగరికత లక్షణాలు మరొకసారి చూడండి. అప్పుడు అక్కడ పట్టణ నిర్మాణం ఎలా ఉండదంటే, ఎగువ పట్టణం, దిగువ పట్టణంగా ఉంటది. అంటే ఎగువ పట్టణాన్ని ఎత్తైన మెరకపై నిర్మించేవారు. అంటే ఎత్తైన ప్రదేశంపై నిర్మించేవారు. ఎగువ పట్టణం చుట్టూ పెద్ద కోట కట్టబడి ఉంటుందన్నమాట. ఎగువ పట్టణంలో పౌర నివాసాలు నిర్మించారు. భవనాలు ఎలా ఉంటాయంటే అక్కడ 3 అంతస్తులు లేదా 4 అంతస్తులు అంత బాగుండేవి. అయితే దిగువ పట్టణంలో ఎవరు ఉంటారంటే నీలానాల సామాన్య ప్రజలు ఉంటారు. ఇది తూర్పు దిశలో ఉంటుందండి. సామాన్య ప్రజల నివాసం ఉంటుంది. మన ఇల్లు ఎలా ఉంటాయి? 1 లేదా 2 గదులు ఉంటాయి. సామాన్యంగా సామాన్య ప్రజలు అనమాట. ఓకే. నెక్స్ట్ కంటిన్యూషన్ అండి క్లాసు. సింధు నాగరికతకు సంబంధించిన లక్షణాలు, కొన్ని విశేషాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ ఎలా ఉంటాయి వీధులు అంటే, ప్రధాన వీధులు సింధు నాగరికత కాలంలో ప్రధాన వీధుల్లో ఉంటే ఉత్తరం నుంచి దక్షిణానికి ఉన్నాయి. ఉత్తరం నుంచి దక్షిణానికి, ఉపవీధులు వచ్చేసి తూర్పు నుంచి పడమరకు ఉన్నాయి. అయితే కొన్ని ఫ్యూచర్ చూద్దామండి. అంటే అప్పుడు ఇలా ఉంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అంటే, ఇక్కడ ఇమేజ్ ఇచ్చాను చూడండి మీకు అర్థం కావడానికి. మెయిన్ స్ట్రీట్స్ ఎలా ఉన్నాయంటే నార్త్ టు సౌత్, ఇక ఇలా ఉన్నాయన్నమాట. ఉపవీధులు ఎలా ఉన్నాయి, సైడ్ స్ట్రీట్ ఎలా ఉన్నాయంటే ఈస్ట్ టు వెస్ట్. ఎవ్రీ హౌస్ హ్యాడ్ ఏ టాయిలెట్. అంటే ఇప్పుడు మనకి 2015లో స్వచ్ఛ భారత్ మిషన్ అనేది వచ్చింది. అంటే ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఉండాలని. అప్పటికే వాళ్ళంతా అప్డేట్లో ఉన్నారు, సింధు ప్రజలు అనమాట. ఇక్కడ ప్రతి ఇంటికి బావి ఉండాలి, ప్రతి ఇంటికి ఒక కుళాయి ఉండాలని రీసెంట్లీ జల్ జీవన్ మిషన్ ప్రవేశపెట్టడం జరిగింది కదా. ఈ జల్ జీవన్ మిషన్ ఎలా అయితే ప్రతి ఇంటికి కుళాయి ఉంటుందో, అప్పటికి ప్రతి ఇంటికి ఒక బావి, నీటి బావి. అంత అప్డేట్లోనూ ప్రతి ఇంటి సౌకర్యాలు అలా ఉండేవి అనమాట. అప్పుడు ప్రపంచం మొత్తం భారత సింధు నాగరికత వైపు చూసేలా ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, ప్రతి ఇంటికి మరుగుదొడ్డు సదుపాయం కలదు. భారతదేశంలో ఇప్పుడు స్వచ్ఛ భారత్ పేరుతో వచ్చినట్ల అనమాట. ప్రతి ఇంటికి బావి కలదు, ప్రతి ఇంటికి బావి కలదు. హరప్ప నాగరికత యొక్క ప్రధాన లక్షణం పట్టణ నిర్మాణ ప్రణాళిక చూసుకున్నట్లయితే, ఇక్కడ గ్రిడ్ విధానాన్ని అవలంబించడం జరిగింది. హరప్పా కాలంలో గ్రిడ్ విధానాన్ని అవలంబించడం జరిగింది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడిగిన బిట్టు. హరప్పా కాలంలో గ్రిడ్ విధానాన్ని అవలంబించడం జరిగింది. అయితే ఈ గ్రిడ్ విధానం, ఇది రీసెంట్గా అడిగిన బిట్టు. ఈ గ్రిడ్ విధానం, హరప్పా కాలం నాటి గ్రిడ్ విధానం ప్రస్తుతం ఎక్కడ కనిపిస్తుంది? హరప్పా కాలం నాటి గ్రిడ్ విధానం ప్రస్తుతం ఎక్కడ కనిపిస్తుంది అంటే చండీగఢ్లో కనిపిస్తుంది. గ్రిడ్ విధానం ప్రస్తుతం ఎక్కడ కనిపిస్తుంది అంటే చండీగఢ్లో కనిపిస్తుందండి. ఇంగ్లీష్ పదం బాండ్ అని పిలిచే తాపీ పని ప్రవేశపెట్టింది మన సింధువులే. బాండ్ అని పిలిచే, ఇంగ్లీష్లో బాండ్ అని పిలిచే తాపీ పనిని కనిపెట్టింది మన సింధు ప్రజలే. ఇది ఇంపార్టెంట్ అండి. తాపీ పనిని ప్రవేశపెట్టింది మన సింధు ప్రజలు. మరుగునీటి కాలువల వ్యవస్థ కలిగి ఉన్నది. చెప్పానుగా, డ్రైనేజీ సిస్టాన్ని కలిగి ఉంది. మరుగునీటి వ్యవస్థ ఉంది. మరుగుదొడ్డు ఆ సదుపాయం కలదు. మరుగునీటి వ్యవస్థ అంటే డ్రైనేజీ సిస్టమ్, ప్రతి ఇంటికి టాయిలెట్, తర్వాత ప్రతి ఇంటికి బావి. ఇంపార్టెంట్. మరుగునీటి అంటే డ్రైనేజీ సిస్టాన్ని కలిగి ఉంది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఎగ్జామ్స్లో అడిగింది. ఇది పాయింట్. మరుగునీటి కాలువ వ్యవస్థలో ప్రసిద్ధి అనమాట ప్రపంచంలో. సింధు ప్రజలు 4 రోడ్ల కూడల్ని కలిగి ఉంటుంది. ఈ 4 రోడ్ల కూడల్ని ఏమంటారంటే ఆక్స్ఫర్డ్ సర్కార్ అని పిలిచారు. సింధు ప్రజలు 4 రోడ్ల కూడల్ని ఆక్స్ఫర్డ్ సర్కార్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సర్కస్ వెరీ 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 ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగిన బిట్ అండి. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు. ఈ బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇది రాసి పెట్టుకోండి. ఈ పదం చాలా ఇంపార్టెంట్, ఆక్స్ఫోర్డ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్లో అడిగే బిట్, ఇది చాలాసార్లు అడిగిన బిట్టు. తర్వాత సింధు కాలం నాటి సామాజిక వ్యవస్థ ఎలా ఉందంటే, సింధు కాలం నాటి, ఇది రీసెంట్గా అడిగిన బిట్టు, సింధు కాలం నాగరికత మాతృస్వామ్య వ్యవస్థ కలదు. సింధు కాలం నాటి నాగరికత ఎలాంటి వ్యవస్థ ఉందంటే మాతృస్వామ్య వ్యవస్థ కలది. మాతృస్వామ్య వ్యవస్థ అంటే ఇది నేను మళ్ళీ
రాజ్యవంశాలలోకి వెళ్ళినప్పుడు చెప్తానండి. రాజుల కాలం మాతృస్వామ్య వ్యవస్థ, పితృస్వామిక వ్యవస్థ అనేది ఉంటుంది. అలా అలా అనమాట. ఇక్కడ ఎలా అంటే మాతృస్వామి అంటే తల్లికి ప్రియారిటీ. మాతృస్వామ్య వ్యవస్థ కలదు. వెర్రి 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 ఇప్పుడు సింధు కాలం నాటి ఎలాంటి వ్యవస్థ అంటే మాతృస్వామ్య వ్యవస్థ. చాలా ఎగ్జామ్స్లో అడిగిన బిట్టు, లేదా రాసి పెట్టుకోండి. వెర్రి 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 ఇంపార్టెంటు. ఇక్కడ సామాజిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, మత సంబంధించిన వీటి మీద బిట్ అడుగుతున్నాడు ఈ మధ్య. సో కాబట్టి ఇది రాసి వెరీ వెరీ ఇంపార్టెంట్. సింధు నాగరికత, మాతృస్వామ్య వ్యవస్థ. ఈ సింధు కాలం నాటు స్త్రీలకి గౌరవప్రదమైన స్థానం ఉంది. సింధు కాలం నాట్లో స్త్రీలకి గౌరవప్రదమైన ఉంది. గౌరవప్రదమైన స్థానం ఉండేది అనమాట. ఇక్కడ స్త్రీలో అలంకార ప్రియుడు ముజుందర్ అనే ఆయన అంటాడు అనమాట. ముజుందర్ అనే ఆయన ఏమంటాడంటే, అది చెప్తాను అనమాట, ఫైనల్లో చెప్తాను. ముజుందర్ అనే ఆయన ఏమంటాడంటే, సింధు ప్రజలు నేటి స్త్రీలకి ఎక్కడా తీసిపోరు అంటారు. సింధు ప్రజల్లో ఉన్న స్త్రీలు నేటి ప్రజలకి ఎక్కడా తీసిపోరు. లేపనాలు వాడడంలో కానీ, లేపనాలు అంటే రంగులు వాడటం కానీ, లేపనాలు వాడడం కానీ, అలంకార వస్తువులు వాడటం కానీ, పూసల దండలు వాడడం కానీ నేటి ప్రజలకి ఎక్కడా తీసిపోరని ముజుందర్ అని ఆయన అంటాడనమాట. ఇంపార్టెంట్ బిట్ అది అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ స్త్రీలు ఎలా ఉంటాయంటే అలంకరణ ప్రియులు. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ స్టేట్మెంట్ వైడ్ అడిగినప్పుడు ఇలా అడుగుతాడు, అందుకని ఇచ్చాను. కుల వ్యవస్థ లేదనమాట. సింధు ప్రజల కాలంలో, సింధు నాగరికత కాలంలో కుల వ్యవస్థ లేదు. అయితే ఎప్పుడు వచ్చిందంటే ఋగ్వేదం తర్వాత. అప్పుడు ఎక్కడ ఋగ్వేదంలో పురుష సూక్తంలో 10వ మండలంలో అక్కడ చెప్తారనమాట. అంటే బ్రాహ్మణుడికి తల నుంచి ఒకరు, భుజాల నుంచి ఒకరు, తొడల నుంచి ఒకరు, పాదాల నుంచి ఒకరు వచ్చారని. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఇలా చెప్తారనమాట ఋగ్వేదంలో. ఓకే, ఆ టాపిక్ నెక్స్ట్ మనం వేదాల్లో వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఆర్యులు వచ్చి రాయడం అదంతా అప్పుడు మాట్లాడుకుందాం నెక్స్ట్ ముందు. తర్వాత ఇక్కడ స్త్రీలు అలంకారములు, కుల వ్యవస్థ అనేది ఇక్కడ లేదు. ఇది ఇంపార్టెంట్, రాసి పెట్టుకోండి. సింధు నాగరిక కాలంలో కుల వ్యవస్థ లేదు. హిస్టరీ మనం పెట్టాముగా మాక్ టెస్ట్ డెమో క్లాస్కి. దానికి సంబంధించి నేను ఒక కోడ్ చెప్తానండి, రాసుకోండి. ఆ కోడ్ వచ్చేసి నవంబర్ 26. కోడ్ వచ్చేసి నవంబర్ 26. ఎందుకంటే భారత రాజ్యాంగం ఆమోదం పొందిన తేదీ. భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదం పొందింది అంటే నవంబర్ 26. ఓకే, అది కోడ్. కావాల్సిన వాళ్ళు అది నాకు పర్సనల్గా వాట్సాప్లో కోడ్ పెట్టండి. ఎందుకు చాలామంది ఆ కోడ్, నేను కోడ్ చెప్తుంటే కోడ్ నాకు పర్సనల్గా పెట్టండి. యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో ఆ కోడ్ పెట్టకండి. యూట్యూబ్లో మీరు ఏం పెట్టాలి, మీ క్లాస్ ఎలాగుందో చెప్పాలి. పీడిఎఫ్ ఏమైనా కావాలో పెట్టండి. ఏదైనా క్లాస్లో ఏమైనా ఇంప్రూవ్ చేయాలో చెప్పండి. ఇలాగ పెట్టండి. కోడ్ ఎందుకు పెడుతున్నారు కామెంట్లో కోడ్స్ పెట్టకండి. నాకు ఆ కోడ్ వాట్సాప్లో పెట్టండి. ఆ కోడ్ కూడా ఎందుకు పెట్టినంటే నా దగ్గర ఇప్పటికీ చాలా పీడిఎఫ్లు నేను జనరేట్ చేశాను. ఒక్కొక్క క్లాస్కి ఒక పీడిఎఫ్ చేశాను అనమాట. మీరు ఏ క్లాస్ పీడిఎఫ్ అడుగుతున్నారో నాకు తెలియదు. సో ఒక్కొక్క క్లాస్కి ఒక పీడిఎఫ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను. తర్వాత మీరు అడిగిన వెంటనే నేను ఆ పీడిఎఫ్ ఇప్పుడు నవంబర్ 26 అని ఒక కోడ్ పెట్టాను. ఇక్కడ హిస్టరీ ఎంసీక్యూస్కి. సో మీరు నవంబర్ 26 అని పెడితే నేను ఒక నోట్స్ రాస్తున్నాను, అక్కడ మెయింటైన్ చేస్తున్నాను. ఆ వెంటనే ఈ పలానా వ్యక్తులకి నవంబర్ 26 అంటే ఈ కోడ్ కావాల్సిన పీడిఎఫ్ కావాలి. నేను అలాగే సేవ్ చేసుకున్నాను అనమాట పీడిఎఫ్ని. సో నేను ఫార్వర్డ్ చేసేస్తాను. సో ఇది తెలుసుకోండి. తర్వాత ఇక్కడ కుల వ్యవస్థ అనేది లేదు. వర్గ వ్యవస్థ ఉంది. వర్గ వ్యవస్థ అంటే ఆ వర్గాలు ఎలా అంటే వృత్తులు బట్టి విభజించడం జరిగింది. అంటే చేతి పనివారు, వ్యాపారస్తులు ఇలా అనమాట. అంటే వృత్తి పని చేసేవారు, వ్యాపారస్తులు, శ్రామికులు ఇలా విభజించారు. అంటే ఇక్కడ వాళ్ళకి ఏదంటే ఇక్కడకున్న వినోదాలు ఏంటంటే వినోదాలండి. ఇక్కడ మెన్షన్ చేయలేదు. వినోదాలు ఏంటి అంటే జూదము, ఎడ్ల పందాలు, ప్రాచికలు వేయడం, ఇవి వినోదాలు. వీరికి వినోద కార్యక్రమాలు ఏంటి అంటే జూదము, ఎడ్ల పందాలు, ప్రాచికలు వేయడం. ఇది చాలాసార్లు అడిగింది. అంటే ఎలా అడుగుతాడంటే ఒక క్వశ్చన్కి 3-4 ఇచ్చి ఇందులో ఏది కరెక్ట్ కాదు అంటాడు. అప్పుడు మనం క్లారిటీ తెలుసుకోవాలి ఇలా సబ్జెక్టు. ఓకే, వీళ్ళకు ఉన్న వినోదాలు ఏంటంటే జూదము, ఎడ్ల పందాలు, ప్రాచికలు అనమాట. జూదము, ఎడ్ల పందాలు, ప్రాచికలు ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందంటే ప్రధాన ఆర్థిక వ్యవస్థ
వ్యవసాయం మీద ఆధారపడింది. అంటే సింధు నాగరికత కాలం నాటి ఆర్థిక వ్యవస్థ అంటే వీళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయంటే మెయిన్గా వేటి మీద ఆధారపడిన అంటే వ్యవసాయం మీద ఆధారపడ్డారు. సింధు ప్రజలు ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడ్డారు. ఇంకో ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్, ప్రీవియస్గా చాలాసార్లు వచ్చిన పెట్టు, ప్రపంచంలో పత్తిని మొట్టమొదటిసారిగా పండించిన వారు ఎవరు? సింధువులు. ప్రపంచంలో పత్తిని మొట్టమొదటిసారిగా పండించింది ఎవరు? సింధువులు. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తిని పండించింది ఎవరు అంటే సింధువులు. వ్యవసాయంలో భాగంగా గోధుమలు, బార్లీ, పత్తి, వరి, పండ్లు పండించేవారు. ఇక్కడ నీటిపారుదల, ధాన్యాగారంపై ఆధారపడి పంటలు బాగా పండాయి. మొత్తానికి ఇక్కడ వ్యవసాయం అన్నది ఆర్థిక వ్యవస్థలో కీ రోల్ ప్లే చేసింది, గుర్తుపెట్టుకోండి. అయితే మొట్టమొదటిసారి మన వాళ్ళు పత్తిని పండించిన మొదటి ఎవరు అంటే సింధువులు. ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది, వీరికి మొదటిది ప్రధానమంత్రి కదండి, ప్రధాన వృత్తి రావాలి. వీళ్ళకి మొదటిది ప్రధాన వృత్తి వ్యవసాయం కాగా రెండో వృత్తి పశుపోషణ. మొదటిది వ్యవసాయము, రెండోది వచ్చేసి పశుపోషణ. మొదటిది ప్రధాన వృత్తి వ్యవసాయం కాగా రెండోది పశుపోషణ. ఇక్కడ దొరికిన సీల్స్, ముద్రికలను బట్టి వీళ్ళు పశువులను పోషించినట్లు తెలుస్తుంది. అంటే గేదెలు, ఎద్దులు, మేకలు, గొర్రెలు. వీళ్ళకి ఇష్టమైనది ఏంటి అంటే ముప్పురం ఉన్న ఎద్దు అనమాట. ముప్పురం ఉన్న ఎద్దు. వీరికి తెలియనిది, సింధు ప్రజలకి తెలియనిది ఏంటి అంటే గుర్రం తెలియదండి. సింధు ప్రజల కాలం నాటికి అప్పటికి వీళ్ళకి తెలియనిది ఏంటి? చాలాసార్లు అడిగింది వీటి తెలియనిది ఏంటి? గుర్రము. తెలియనిది ఏంటంటే గుర్రము. వర్తక వ్యాపారాల విషయాలు, సింధు ప్రజలు ఈజిప్టు, బబులోనియా, మెసొపొటేమియా వారితో వ్యాపారం చేసినట్లు ఆధారాలు లభించాయి. వర్తక వ్యాపారాలకు వచ్చేసరికి మన సింధు ప్రజలు ఈజిప్టుతోనూ, బబులోనియాతోనూ, మెసొపొటేమియాతోనూ వ్యాపారం చేసినట్లు ఆధారాలు లభించాయి. ఏంటి ఆ వ్యాపారాలు అంటే ఎక్కడ లభించాయి అంటే సుమేరియా శాసనాల్లో సింధు ప్రజల్ని మొలుహా అని ప్రస్తావించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సుమేరియా శాసనాల్లో సింధు ప్రజలని మొలుహా అని ప్రస్తావించారు. కామెంట్ పెట్టండి, మొలుహా. సింధు ప్రజలు మొలుహా అని మన వాళ్ళు కామెంట్ చేయండి. క్లాస్ సీరియస్గా ఉంటున్న వాళ్ళు, గ్రూప్ 2 కొట్టాలనుకొని చదువుతున్న వాళ్ళు, టైంపాస్ చేసే వాళ్ళు పెట్టకండి. జాబ్ కొట్టాలని ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సింధు ప్రజలు మొలుహా అని కామెంట్ చేయండి. సింధు ప్రజలు మొలుహా అని కామెంట్ చేయండి. ఓకే, మొలుహా అని కామెంట్ చేయండి. వర్తకంలో ఎక్క అనే ఎడ్ల బండ్లు వాడారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వర్తకం కోసం అంటే డెవలప్మెంట్ కోసం, వర్తకంలో అంటే రవాణా సదుపాయంలో ఏంటి వాడారంటే ఎక్క అనే ఎడ్ల బండ్లను వాడడం జరిగింది. అంటే ఓకే. తర్వాత అప్పుడు వర్తకంలో వ్యాపారం ఎలా చేసుకునేవారు అంటే, ఇప్పుడంటే మనకి డబ్బులు ఉన్నాయి, పైసలు ఉన్నాయి, ఫోన్పే చేస్తాము లేదా పేటిఎం సంథింగ్ ఏదో ఒకటి చేస్తాము, డబ్బులు ఇస్తాము, వస్తువులు కొంటాం. అప్పుడు ఎలా ఉంది అంటే పుచ్చుకోవడం అండి. పుచ్చుకోవడం అంటే నా దగ్గర ఉంటుంది మీకు ఇస్తాను, మీ దగ్గర ఉంటుంది నాకు ఇస్తారు, అలాగనమాట. వ్యాపారంలో వస్తు మార్పిడి పద్ధతిని వినియోగించారు. అప్పుడు ఏంటంటే వస్తు మార్పిడి పద్ధతి అంటే పుచ్చుకోవడం. అంటే నేను మీకు మేకలు ఇచ్చినాను అనుకో, మీరు నాకు నూకలు ఇస్తారు. నేను మీకు నూకలు ఇచ్చినాను అనుకో, మీరు నాకే మేకలు ఇస్తారు. లేదా ఇప్పుడు నాకు కందిపప్పు కావాలనుకో, నేను కొన్ని బియ్యం ఇస్తాను, మీ దగ్గర కందిపప్పు ఉంటుంది, మీరు నాకు ఇస్తారు. లేదు నాకు ఇంకేటైనా కావాలి అనుకోండి, నాకు మంచి కోళ్ళు కావాలనుకోండి, నా దగ్గర మేకలు ఉన్నాయనుకో, నేను మేకలు ఇచ్చి కోళ్ళు తీసుకుంటాను అనమాట. సో ఇది ఇంపార్టెంట్ ఇలాగనమాట. ఓకే, సింధు ప్రజలు నాణ్యాలు ఎక్కడ బయలుపడ్డాయి అంటే మెసొపొటేమియాలో బయలుపడ్డాయి. ఇచ్చిపుచ్చుకోవడాన్ని బార్టర్ సిస్టమ్ అంటారు. గుర్తుపెట్టుకుని బార్టర్ సిస్టమ్ అంటారు. సింధు ప్రజలకు సంబంధించిన నాణ్యాలు ఎక్కడ బయలుపడ్డాయి అంటే మెసొపొటేమియాలో బయలుపడ్డాయి. చాలాసార్లు అడిగిన బిట్టు, నాణ్యాల అధ్యయనాన్ని ఏమంటారు అంటే న్యూమియస్ మ్యాటిస్ అంటారు అనమాట. నాణ్యాల అధ్యయనాన్ని న్యూమియస్ మ్యాటిస్ అంటారు. మొన్న ప్రీవియస్గా గ్రూప్ 2లో కూడా అడిగాడు అనుకుంటుంది. తర్వాత సింధు ప్రజలు ఎక్కువ వాడిన లోహం రాగి, తెలియని లోహం ఇనుము. చాలాసార్లు ఎస్ఐ కానిస్టేబుల్లో అడిగిన బిట్టు, గ్రూప్ 2లో అడిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సింధు ప్రజలు ఎక్కువగా వాడిన లోహం రాగి, తెలియని లోహం ఇనుము. సింధు ప్రజలు ఎక్కువగా వాడిన లోహం రాగి అయితే వారికి తెలియని లోహం ఇనుము. చాలా ఎగ్జామ్స్లో అడిగిన బిట్టు. ఇక మతానికి విషయానికి వస్తే, మతంకు సంబంధించిన విషయాలు వస్తే వీళ్ళకి మతం అనేది లేదు. కానీ మతం అన్నది లేదు, కానీ మత ఆచారాలు ఉన్నాయి వీరికి. ఆచార పద్ధతులను వ్యవహరించాలి వీరు.
ఏంటి ఆచార వ్యవహారాలు అంటే చూద్దాం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ ఈ బొమ్మ చూస్తే మీకు అర్థమవుతుంది. పర్టికులర్ మతం అనేది ఏం లేదు, కానీ చూడండి, వారు అమ్మ దేవతకు పూజించారనమాట. ఇక్కడ పశుపతిని పూజించడం జరిగింది, స్వస్తిక్ గుర్తుని పూజించడం జరిగింది, పావురాన్ని పూజించడం జరిగింది. తర్వాత మర్రి చెట్టును పూజించడం జరిగింది, ముపురం ఉన్న ఎద్దును పూజించడం జరిగింది. మీకు ఇవన్నీ ఎందుకు పెట్టాను సింబల్స్ అంటే మీరు చూసినప్పుడు మీకు గుర్తుండిపోతాయి. ఒకవేళ సబ్జెక్ట్ గుర్తు రాకపోయినా ఎగ్జామ్లో చూసిన వెంటనే ఈ సింబల్స్ వల్ల అయినా మీకు గుర్తుండిపోతాయని కష్టపడి చేశాను. మీకు ఏదో క్లాస్ ఇలా వింటున్నారు, చాలా ఈజీగా అనిపిస్తుండొచ్చు, కానీ దీని వెనకాల చాలా కష్టం ఉంటుంది, చాలా స్ట్రగుల్ ఉంటుంది. రాసుకోవాలి, నోట్స్ రాయాలి, తర్వాత దాన్ని మొత్తం టైప్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఒక చోట రాయాలి, టైప్ చేయాలి, తర్వాత దీనికి సంబంధించిన ఇమేజెస్ నేను తయారు చేసుకోవాలి, పీడిఎఫ్ నేనే మొత్తం కన్వర్ట్ చేసుకోవాలి మొత్తం. ఆ తర్వాత దాన్ని అవుట్పుట్ తీసుకొని మళ్ళీ క్లాస్ చెప్పాలి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ మీకు వాట్సాప్లో రిప్లై చేయాలి. అందుకే వాట్సాప్ రిప్లైలు కొంచెం లేట్ అవుతాయి, కానీ నేను పెడుతున్నాను, కొంచెం టైం పడుతుంది, ఏమనుకోకండి. మాట ఇచ్చాను, పెడుతున్నాను. రిప్లైలు రావట్లేదని ఏమనుకోకండి, పెడుతున్నాను, వస్తుంది. ఓకే, క్లాస్ మొత్తం వినండి, వింటే మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. నేను కష్టపడి చెప్తున్నాను, మీరు ఇష్టపడి వినండి. ఇలాంటి క్లాసులు మీకు ఫ్రీగా ఎక్కడైనా వస్తున్నాయో మీరే చెప్పండి, కమెంట్లో పెట్టండి. వస్తున్నాయంటే వస్తున్నాయి, ఫాలో అవుదాం నేను కూడా. ఓకే, ఇక్కడ సింధు ప్రజలు ఏంటంటే పావురాన్ని పూజించారు, ముపురమును ఎద్దును పూజించారు, మర్రి చెట్టును పూజించారు, పశుపతి అతన్ని పూజించారు, అమ్మ తల్లిని పూజించారు. మీకు ఇది అర్థం కావాలని ఇమేజ్ పెట్టారు. తర్వాత వీరికి జంతు బలి చేసేవారు, యజ్ఞయాగాలు చేసేవారు. ఇక్కడ ఉంది. ఓకే, జంతు బలిని కూడా చేసేవారు. ఇవన్నీ సింధు ప్రజలు చేసేవారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పిక్ స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు గుర్తుండిపోతుంది. ఇక్కడ మెన్షన్ చేశాను. అమ్మ తల్లిని మరియు పశుపతినాథుని మరియు స్వస్తిక్ గుర్తులను ఆరాధించారు. అమ్మ తల్లిని, పశుపతినాథుని, స్వస్తిక్ గుర్తులను ఆరాధించారు. నేను వన్ వైపు వెళ్ళే కొద్దీ డీప్గా చెప్తా. ఎక్కడ అమ్మ తల్లి విగ్రహం బయటపడింది, ఎక్కడ పశుపతిని విగ్రహం బయటపడింది, ఎక్కడ స్వస్తిక్ గుర్తులు బయటపడ్డాయి అనేసి, ఎక్కడ యజ్ఞయాగాలు, అవన్నీ వన్ బై వన్ వస్తాయి నెక్స్ట్ క్లాసులో. మీరు సపోర్టివ్ ఉండంతే. తర్వాత ప్రకృతిని పూజించేవారు, మర్రి చెట్టును పూజించారు, ముపురం కలిగిన ఎద్దును పూజించారు, పావురాన్ని పూజించారు, యజ్ఞయాగాలు చేశారు, జంతు బలులను చేశారు. ఇదంతా ఇది చేశారనమాట. ఓకే, ఈ పీడిఎఫ్ ఎవరికైనా కావాలంటే పీడిఎఫ్ అని కామెంట్ చేయండి. ఓకేనా. ఇంకా చాలామంది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నా అంటే నేను ప్రతి వీడియో కింద ఆల్రెడీ ఒక వీడియోలో ఇది నా నంబర్, ఈ నెంబర్కి మెసేజ్ చేయండి అని నేను ఒక వీడియో చేశాను. అది చూడండి, ఉంటుంది ప్లేలిస్ట్. మీరు అలా చెక్ చేస్తే నా ఛానల్ ఓపెన్ చేస్తే అక్కడ దొరుకుతుంది. ఇంకా కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి పెడుతున్నాను ఆ వీడియో కూడా లింకు. ఓకే, ఆల్ ది బెస్ట్, బాగా చదువుకోండి. ఈరోజు చెప్పిన ఈ 3 క్లాసుల నుంచి ఈరోజు రాసి పెట్టుకోండి. అట్లీస్ట్ 2 మార్క్స్ ఖచ్చితంగా ప్రిలిమ్స్లో వస్తాయి, ఇది పక్కా. ఈరోజు చెప్పిన ఈ 3 క్లాసుల నుంచి ఖచ్చితంగా వస్తాయి. మీరు చదువుకోండి, మీ టయాన్ని వేస్ట్ చేసుకోకండి. మీరు మళ్ళీ చదువుకోకపోతే బాధపడతారు. ప్రతిదీ చదువుకోండి. రేపు ఈరోజైన క్లాస్ మీద ఎగ్జామ్ ఉండబోతుంది. చదువుకోండి. ఈ 3 చదివి రేపు ఎగ్జామ్ రాయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఎవరికైతే మంచి స్కోర్ వస్తుందో వాళ్ళకి కొంచెం నా పర్సనల్ నోట్స్ కూడా ఇస్తాను. మంచి స్కోర్ తెచ్చుకున్న వాళ్ళకి, అంటే చదువుకుంటున్న వాళ్ళకి, అరే వీళ్ళు చదువుకుంటున్నారా, నా నోట్స్ ఇచ్చినా పర్లేదు అనిపిస్తే నేను ఇస్తానండి. ఓకే, ఎలా రాయాలి ఎగ్జామ్ అంటే రేపు కామెంట్ సెక్షన్లో మీరు పెట్టేసేయండి. 1 2 3 4 5 6 7 8 అని ఒక 30 క్వశ్చన్లు ఇస్తాను. 30 క్వశ్చన్లకి ఆన్సర్ పెట్టేయండి. ఓకే, బాయ్, గుడ్ నైట్.